హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీగా బీట్రూట్ గ్యారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ గ్యారెలు మేమైతే చాలా ఇష్టంగా చేసుకుంటాము. వీటిని కొందరు చెక్కలు అని కూడా అంటారు. ముందుగా బియ్యం పిండిలో కరివేపాకు, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు కానీ లేక పెసరపప్పు కానీ వేసి బాగా కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ శనగపప్పు వేసాము. చూడడానికి బాగా కనిపిస్తుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. పప్పు వేసిన తర్వాత ముందుగా చేసిన బీట్రూట్ జ్యూస్ని అన్నీ కలిపిన పిండిలో వేసి తగినన్ని వాటర్ వేసి ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముద్దలని ఒక్కొక్కటిగా ప్రెస్లో పెట్టుకుంటూ పల్చగా వత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వత్తుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పక్కన ఉంచిన గ్యారెల్ని వేసి బాగా అటు ఇటు తిప్పుతూ ఆయిల్లో బబుల్స్ పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇలా బబుల్స్ పోయే వరకు కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కరకరలాడే బీట్రూట్ గ్యారెలు రెడీ. ఈ గ్యారెల్ని పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో స్నాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.